ఎదురయ్యే ఊరి గురుతులలో నన్ను మరచిపోదు నన్ను మరచిపోదు పల్లవి ఆసమాజల్లుడి పల్లవి
ఎవరైనా పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు త్వరగా దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడాలని ప్రభు పేరుగా తెలియపరుస్తూ ఉన్నా. అలాగే మన మధ్యలో మద్దయ్య గారు వచ్చి ఒక పాట పాడాలని ప్రభు పేరుట తెలియపరుస్తూ ఉన్నా. ముందు ఇంకా పైన పాడేవాడు కదా నీనేనయ్యా పైసా దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును. కొనియాడే పాడే కీర్తించు వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడే పాడే కీర్తించు వర్ణించెదనిను నా ప్రభువా. నరులనుగా పరమును వీడి పరమును వీడి భూమి కరుదెల్చిన కృపగల దేవా. భూమి కరుదెల్చిన కృపగల దేవా. కొనియాడే పాడి పాపపువాత్రము వాచిన దేవా. పాపపువాత్రము వాచిన దేవా. ప్రభుగారాధన వసమికి తిరి ప్రభుగారాధన వసమికి తిరి పొగడదని కొనియాడే పాడి కొనియాడే పాడి
కీర్తించెదను అనుదానాకు ప్రభుడవు నీవే కీర్తించెదను అనుదానాకు ప్రభుడవు నీవే 10,000 నా ప్రియుడగు ప్రభువా 10,000 నా ప్రియుడగు ప్రభువా పరిచయించే నేను పరిచయించే నేను కొనియాగే పాడి కొనియాగే పాడి జదా ఆత్మతోనో సాధ్యముతోనో ఆత్మతోనో సాధ్యముతోనో తిరిగి ప్రభువా तेरे नहीं योला प्रभु सुखयो घना महिमयो सुखयो घना महिमयो तुम यादे पारे वरी ना प्रभुआ मरलगा परमनो वेगे परमनो वेगे भूमि करु दिल चिना बदल दे भूमि करु दिल चिना बदल दे यादे पारे
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘమా, మరి ఈ ప్రాంతాన్ని మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రేమించి మరి ఏర్పరచుకున్న దైవజనులు జాషువా మరి పాస్టర్ గారిని మరి ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పరచుకొని అభిషేకించుకొని వాడుకుంటున్న నిమిత్తములో పరిశుద్ధాత్మలు జరుగుతున్న మరి పరలోకము మార్గము నా యేసు మినిస్ట్రీ తరపున మరి జరుగుతున్న సభలు, ఈ సభల్లో ప్రేమతో ఆహ్వానించబడిన వారు మరి ప్రతి ఒక్కరూ త్వరపడి మీ పనులు ముగించుకొని ఈ మొదటి ఆరాధన సభల్లోకి రావలసిందిగా ప్రభు ప్రేమతో తెలియపరుస్తూ మన మధ్య ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, యేసయ్యా నా ఘన దైవమా.
నా ప్రార్థనలను ఆలకించువాడవు ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు నా ప్రార్థనలను ఆలించువాడవు ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు మాట తప్పని దేవుడ నీవు మాట తప్పని దేవుడ నీవు మదిలో ఎర్దను తొలగించిన మదిలో ఎర్దను తొలగించిన నీకే నా సూత్రము సూత్ర సింహాసనం నీకే నా సూత్రము సూత్ర సింహాసనం యేసయ్యా నా గణ దైవమా నా అభిషేక దైవమా ఆనంద సంగీతమా చప్పట్లు కొడదాం చప్పట్లు కొడదాం నా గాయములను మాన్పువాడవు నూతన బలమును దయచేయువాడవు నా గాయములను మాన్పువాడవు నూతన బలమును దయచేయువాడవు మనసును గెలచిన మగధీరుడవు మనసును గెలచిన మగధీరుడవు మనువులని మన్నించిన మనువులని మన్నించిన నీకే నా సూత్రము సూత్ర సింహాసనం నీకే నా సూత్రము సూత్ర సింహాసనం యేసయ్యా నా గణ దైవమా నా అభిషేక తైలమా ఆనంద సంగీతమా దేవునికి మహిమ నా శత్రువులను ఎదురించువాడవు ముందు నిలచిన నజరేయుడవు నా శత్రువులను ఎదురించువాడవు ముందు నిలచిన నజరేయుడవు ప్రేమను పంచిన త్యాగగనుడవు ప్రేమను పంచిన త్యాగగనుడవు హృదయము మందు నివసించిన హృదయము మందు నివసించిన నీకే నా సూత్రము సూత్ర సింహాసనం నీకే నా సూత్రము సూత్ర సింహాసనం యేసయ్యా నా గణ దైవమా నా అభిషేక తైలమా
యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం. హల్లెలూయా. మన మధ్యలో మరి మన మధ్యలో సంగీత వాగిస్తున్న ఇర్మి అన్న ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సి మేజర్ కొట్టు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆమేన్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా
ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆమేన్. నీ కృపయే నాశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నాశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆమేన్. నీ సౌందర్యము యెరూషలేము. నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము. నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా రంసై. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
దేవునికి మహిమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామాన్ని మహిమపరిచిన ఇర్మియా అన్నకి మా హృదయపూర్వకంగా వందనములు. అలాగనే మా మధ్యలో ఆరాధన చేసే మరి బ్రదర్స్ మరి యెహోషువ వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను అలసిపోని కుమా అలుపురాని కుమా అలసిపోని కుమా అలుపురాని కుమా అలసిపోని కుమా అలుపురాని కుమా యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను అలసి సేవలో నీ దివ్య పాత్రను అలసిపోని కుమా అలుపురాని కుమా అలసిపోని కుమా అలుపురాని కుమా. స్తోత్రం. చప్పట్లు కొడతాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. రాజయాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే. రాజయాజక పరిచర్యను చేయగా నన్ను పిలచితివే. కుంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కుంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కాపరివై నడిపినావా కాపరివై నడిపినావా. అలసిపోని కుమా అలుపురాని కుమా
స్తోత్రం హల్లెలూయా. దేవా నీతో నా జీవితం వసివాడగు మన అనుబంధము. దేవానితో నా జీవితం వసివాడదు మన అనుబంధము. వ్యర్థము కాలేదే నా ప్రయాస ఫలములనే ఇచ్చినావా. వ్యర్థము కాలేదే నా ప్రయాస ఫలములనే నీచినావా. ఫలితమునే చూపినావా, ఫలితమునే చూపినావా. అలసిపోని కుమా అలుపురాని కుమా. స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంధకారులే నాకెదురుగా నిలిచి దాడి చేసినను. అంధకారులే నాకెదురుగా నిలసి దాడి చేసినను. వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినావా. వెన్ను చూపక ముందుకు సాగే బలమునే నిచ్చినావా. బాహునే చాపినావా, బాహునే చాపినావా. అలసిపోని కుమా అలుపురాని కుమా. అలసిపోని కుమా అలుపురాని కుమా. యేసయ్యా యేసయ్యా నీ దీన సేవలో నీ దీన పాత్రను. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, దీన పాత్రను. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దీన పాత్రను. నీ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి మన మధ్యలో సిరాల ప్రాంతము నుండి మన మధ్యకు వచ్చిన దైవజనరాలు మరి జ్యోతిర్మాయి వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాం.
హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. తొలగించావు వదిలుండలేక, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నేను
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కగా పాటుపాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన దైవజనులు జ్యోతిర్మాయికి మా హృదయపూర్వక వందనాలు. అలాగనే మన మధ్యలో దైవ సేవకులు లాజరన్న ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచు. నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తలమెత్తి నీ కీర్తి నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నేను చాటేగా. గ్లోరీ అందరు కలిసి చప్పట్లు కొడుతున్నతో కలిసి తప్పట్లు కొడతాం వచ్చిన వాళ్ళు తప్పట్లు కొడతాం. దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి పొందుకుందాం. ఆకాశ గగనాలను నీ జేనతో కొలసితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలసితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. గ్లోరీ నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నేను చాటేగా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నేను చాటేగా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నేనెల్లినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నేనెల్లినా నన్నేమి చేయవు నా యేసయ్యా.
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలవెత్తి నీ కీర్తి ఏం చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి ఏం చాటేదా. సియోను శిఖరాగము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. లారీ నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తి ఏం చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి ఏం చాటేదా. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యలోకి గోవాడ ప్రాంతంలో సేవా పరిచర్య చేస్తున్న అరుణ సిస్టర్ గారు వచ్చి మరి ఒక పాట పాడాలని దేవుని పేరిట తెలియపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా సొంతమా, నా బంధమా, ఆరాధనా నీకే, అనురాగమా నా యేసయ్యా, ఆరాధనా నీకే. దిక్కులన్నీ నన్ను ఎక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. నా సొంతమా, నా బంధమా, ఆరాధనా నీకే, అనురాగమా నా యేసయ్యా, ఆరాధనా నీకే. దిక్కులన్నీ నన్ను ఎక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. తెలియని కలతలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, తెలియని కలతలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా,
దూరమైన నా బంధం నీవై ఉంటివే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం 9 గంటలు అవుతుంది. ప్రజల ఆలోచన ఎలా ఉంటుందంటే 10 దాటిందంటే ఇంకెప్పుడు ఆపుతాడు వాక్యం, ఇంకెప్పుడు ఆపుతాడు, మేము వెళ్ళకెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. వచ్చేటప్పుడేమో లేటుగా వస్తారు, పాటల సమయం అయిపోయిద్ది. లేట్ అయినా ఇబ్బంది, ప్రారంభించిన ఇబ్బంది. ముందుగా వచ్చి కూర్చున్న వాళ్ళేమో ఇంకా పాటల సమయం ఆపేసి వాక్యాన్ని ప్రారంభిస్తారేమోనని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ సమయము 9 గంటలు అవుతుంది కనుక కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరలా మన మధ్యలోకి ఆత్మీయ దైవజనులు కానింకి ప్రాంతంలో సేవా పరిచర్య చేస్తున్న బ్రదర్ జాన్ బాబు అయ్య గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు గనక ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములనైనా పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, దయామయుడా, నీ పరిశుద్ధమైన పాదముల చెంత మేమందరము చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించుకున్నాము తండ్రి. నీ వందనాలు నాయనా. నా ప్రభువా, ఈ ప్రాంగణములో నీ కనుదృష్టి, నీ ఆత్మీయత మా మధ్యలో ఉంచినందుకు తండ్రి నీకు స్తోత్రాలునైనా. ఎందు నిమిత్తము నా ప్రభువా ఈ కూటాలను అయా జరిగించటానికి మమ్మలను పురికొలిపి అయా మా గ్రామములో ఈ సభలు జరిగించడానికి కృప చూపించావో మాకు తెలియదునైనా. ఎవరి జీవితాలు మార్చటానికి ఈ యొక్క కూటాలను నడిపిస్తూ ఉన్నావో వారితో సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయము దయచేయండి తండ్రి. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయము చాటునున్న వేదన, బాధ తొలగించి ఈ రాత్రి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి వారి జీవితాలలో వెలుగు నింపమని ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలే 4 మాటలు అందిస్తాను. అలాగే మరి మన మధ్యలోకి ఆత్మీయ దైవజనులు తర్వాత వాక్యాన్ని అందిస్తారు. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చాలు 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 చాలు. ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు రాయించి పెట్టాడు అని ఎవరైనా ఆలోచన చేస్తారా ఎప్పుడైనా? ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు ఈ జీవ గ్రంథంలో రాయించి పెట్టాడు ఎవరైనా కానీ ఆలోచన చేస్తారా? దేవుడు భూలోకాన్ని చూడటం ఏంటి? భూలోకములో ఉన్న మనుషులు తమ మార్గాలను చెరిపి వేసుకోవటం ఏమిటి అని ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఏదో బ్రతుకుతున్నాం, పని చేసుకుంటున్నాం అని ఏదో ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో పని చేసుకుంటూ ఉన్నాం, పరిచర్య చేస్తున్నాం, విశ్వాసిగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు కృప చూపిస్తే దేవుడు తన బిడ్డలను లేవనెత్తుకొని సువార్త పరిచర్య చేయటానికి తగిన మార్గము చూపిస్తూ ఉన్నాళ్లే, ఇక బ్రతుకుతాం చాలు అని చాలామంది కూడా అదే త్రోవలోనే వెళుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా సీరియస్గా ఎవ్వరు తీసుకోవట్లా. ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే ఈ లోకము దేవుడు చెప్పాడు,
అయితే మనం చదువుకున్న వాక్య భాగము, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. దేవుడు భూలోకములో మానవులను నిర్మించింది తన రాజ్యములోనికి చేర్చుకోవటానికి అని గుర్తెరగాలి. ఈ లోకాన్ని శాసించి సమస్త భూములను పండించుకుంటూ తింటూ హ్యాపీగా జీవించు అని కాదు. భూమి మీద మానవ ఉనికి అవసరమే. ఎందుకు అవసరము? పరలోకములో దేవదూతలకు తీర్పు తీర్చుటకు భూలోకములో అనేక మంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని గ్రేడ్ చేస్తూ ఉన్నాడు. గ్రేడ్ చేసి దేవదూతలకు తీర్పు తీర్చే అధికారము ఒక మానవునికి ఇవ్వబడింది. దేవదూతలకు ఇవ్వబడలా. దేవదూతలు ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో కొనియాడుతూ ఉంటారు. కానీ మానవుని జీవితము చూడు, మానవ ఉనికిని దేవుడు గమనించి, మానవ ఆలోచనలను దేవుడు గమనించి గుర్తుపట్టి చూద్దాం అని చెప్పి మానవుణ్ణి భూమి మీద వదిలిపెడితే వాడు ఏం చేశాడు? అయ్యా ఆదాము, సమస్తము ఈ తోటలో నిన్ను విడిచిపెట్టా, నువ్వు అన్ని ఫలాలు తిను, ఇబ్బంది ఏం లేదు, కానీ తినవద్దన్న ఒక్క పండు మాత్రము నువ్వు తినొద్దు, అది తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. మానవ బుద్ధి, మానవ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఇది వద్దు అంటే అది చేసి చూపిస్తాడు. ఎందుకంటే అది చేస్తే ఏమైద్దో అని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి ఫలానా ప్రాంతంలో దెయ్యం ఉందయ్యా, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది చెప్పారు. చెబితే ఆ వ్యక్తి వినలా. అక్కడ దెయ్యం ఏంట్రా ఉండటము, నన్ను చూస్తే దెయ్యం భయపడాలి కానీ నేను భయపడేది ఏందని చెప్పి ఆలోచన చేసి ఎంతమంది చెప్పినా వినకుండా అదే ప్రాంతంలో మొక్కజొన్న వేసుకుంటూ రాత్రి వేళ పొలానికి కాపలా వెళ్ళాడు. పొలానికి కాపలా వెళ్ళి కాపలా కాస్తూ పెందలాడే ఇంటికి వెళ్ళి ఆహారం తిని 10 గంటలకల్లా మరలా పొలానికి వెళదామని చెప్పి వెళ్ళాడు. వెళితే అక్కడ కూర్చొని పందులు రాకుండా చుట్టూరు తిరుగుతూ ఒక రౌండ్ వేసి మరలా వచ్చి కూర్చున్నాడు. అదే 1 గంట ఆ సమయంలో మరలా లేచి పందులు ఏమన్నా జొరబడ్డాయేమోనని చెప్పి మరలా లేచి ఆ చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక తెల్లని వస్త్రం వేసుకొని తెల్లగా కనపడిందంట. కనబడితే ఆ వ్యక్తి ఏంది ఇక్కడ తెల్లగా ఉందని చెప్పి భయపడుతూ అక్కడే చూస్తూ నిలబడుతూ ఉన్నాడు. అది దగ్గరికి వస్తూనే ఉంది. మనోడికి ఆల్రెడీ గ్రామస్తులు చెప్పారు, అయ్యా ఆ ప్రాంతంలో దయ్యం ఉంది, దానివల్ల ఇబ్బంది అయ్యింది, దడుచుకుంటావు, లేకపోతే నువ్వు దడుచుకొని భయపడి చచ్చిపోతే ఇబ్బంది పడతావు అని ముందుగానే తెలియపరిచారు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు వినకుండా వెళ్ళాడు. ఆ దయ్యము దగ్గరకు వస్తుంటే భయపడి పరుగున ఇంటికి వచ్చి అనేక మందికి తెలియపరిచాడు. అలాగే ఈ లోకములో దేవుడు ఈ లోకములో మానవుణ్ణి నిర్మించి సృజించి ఒక తోటలో నిర్మిస్తే సమస్త ఫలములు తిను, నీకు ఇబ్బంది ఏం లేదు, తినవద్దన్న పండు తినవద్దు, నీకు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఎప్పుడైతే ఆ పండు తింటావో నిశ్చయముగా చచ్చిపోతావని తెలియపరిచాడు. నిశ్చయముగా తిన్నాడు, చావుని కొని తెచ్చుకున్నాడు. మరి దానికి బాధ్యులెవరు? కన్నాడు గనక, సృష్టికర్త మన దేవుడై ఉన్నాడు గనక ఈ మానవుడు ఎన్ని చెప్పినా వినిపించుకోవట్లేదని చెప్పి ఆకాశము నుండి భూలోకమును చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నట్లుగా ఈ జీవగ్రంథంలో మనం చూస్తున్నాం. ఆనాడు ఆదాము పొరపాటు చేసినట్లుగా అదే వంశంలో నుండి వచ్చిన మనమందరము అదే పొరపాటులో జీవిస్తున్నాం. ఎంతమంది దైవ సేవకుల నోట నుండి ఇటువంటి సువార్త పరిచర్యలు జరిగించకపోయినా మన చర్చిల్లో సువార్త అందిస్తూ ఉన్నా, ఏదో మన చర్చికి వెళుతున్నాం, నామకార్థంగా వెళ్ళామా ఉన్నామా లేదా అనే ఆలోచన తప్పితే దేవుడు భూలోకాన్ని చూడటం ఏంటి అన్న ఆలోచన లేదు. దేవుడు చూస్తాడా అనే ఆలోచన కూడా లేదు, గ్రహింపు కూడా లేదు.
నిశ్చయంగా నేను చెప్తున్నాను కదా, గ్రహింపు కూడా లేదు. అది ఒక ఉపద్రవము మన మీదకు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆలోచన చేస్తాడు. ప్రియ సహోదరుడా, ఈ లోకము ఎప్పుడు గతిస్తుందో తెలియదు. ఆనాటి ఆదాము కాలము నుండే దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. నా కుమారుడా, నిన్ను భూమి మీద నిర్మించింది సమస్త భూమిని ఆక్రమించుకొని దానిలో ఉండి సమస్తమును నువ్వు సంపాదించుకొని జీవించటానికి కాదు, నీ బ్రతుకు ద్వారా నిన్ను వెలిగించా. నీ బ్రతుకు ద్వారా అనేక మంది జీవితాలను వెలిగించు. ఈ వెలిగిస్తున్న క్రమంలో నువ్వేం చేస్తావో తెలుసా? నీ కుటుంబంలో అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని ఎదిరించాలి. ఎందుకు వస్తాయి, ఎందుకు ఈ శ్రమలు వస్తాయి అని ఆలోచన చేస్తే, యథార్థమైన మార్గంలో మనం వెళ్ళినప్పుడు అనేక మంది హేతువాదులు ఎదురవుతారు. ఇప్పుడు మన గ్రామం ఉంది, అనేక మంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దేవీ దేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. ఇబ్బంది ఏం లేదు, అది వాళ్ళు ఆశ్రయించారు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకొని. కానీ వాళ్ళకు వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే దేవుడు, వేరే దేవుడు లేడు అని చెప్తే వాళ్ళకి కోపం. సరే, ఎందుకు వీళ్ళు చెబుతున్నారు? ఒకసారి నెమరు వేసుకుందాం, ఒకసారి జీవగ్రంథాన్ని చూద్దాం. వీళ్ళు ఇంతగా చెబుతున్నారు కదా, ఇంతగా కొడుతున్నా హింసిస్తున్నా అనేక మంది మరి వాళ్ళను చంపుతున్నా కానీ వీళ్ళు లెక్క లేకుండా ఆ జీవగ్రంథాన్ని విడిచిపెట్టకుండా మరలా బోధిస్తూనే ఉన్నారు. కొన్ని ప్రదేశాలలోనైతే సువార్త పరిచర్య చేస్తూ ఉంటే అనేక మందిని చంపేశారు, అనేక మందిని ఇబ్బంది పెట్టారు కూడా. మరి ఇవన్నీ చూస్తూ కూడా అనేక మంది బిడ్డలు, అయ్యా యేసుక్రీస్తును నమ్ముకో, ఈ లోకము శాశ్వతము కాదు, మనం ఉండే లోకము పరలోకమందున్నది, ఆయన ఈ లోకానికి వచ్చి పరలోక మార్గము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని సెలవిస్తూ ఉన్నాడు కదా. మరి ఎందుకు వినరు? అనేక మంది మరి యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే వారి జీవితాలలో ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఒకసారి చదివితే ఏమైంది? వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా, అబద్ధాలు చెబుతున్నారా, చూద్దాం ఏమైంది అని ఒకసారి గమనించుకొని దేవుని సన్నిధికి వస్తే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వారి మీద కుమ్మరించబడుతుందో వానిలో ఒక నూతన శక్తితో నింపబడతారు. నువ్వు ఎన్ని గుళ్ళన్నా వెళ్ళు, ఏదన్నా చెయ్యి, అది అంతవరకు మాత్రమే. ఈ భూమి మీద మానవుడు నివసించిన కాలమంతయు రోగాలతోనే, రొప్పులతోనే, ఆయాసాలతోనే బాధపడుతూనే ఉంటాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడు. సొలొమోను రాజు దేవుడు రాజుగా చేసినప్పుడు అనేక పాపాలు చేశాడు. 1000 మందిని చేసుకున్నాడు, 700 మందిని చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అయినను చివరికి ఏం చేశాడో తెలుసా? ఈ లోకము మీద ఈ భూలోకములో నరుడు పడే ప్రయాస వ్యర్థమని అనుభవించిన తర్వాత తెలుసుకున్నాడు. అనుభవించకుండా ఎవరు తెలుసుకోవాలి? అందుకే భూమి మీద నరునికి క్షమాగుణం పెట్టాడు. ఎన్ని సంవత్సరాల వరకు? 70 సంవత్సరాల వరకు. దేవునికి తెలుసు ఈ మానవుడు పాపి, వీడు మానవుడు గనక పాప శరీరంలో ఉన్నాడు, ఈ పాపాన్ని జయించలేకపోతూ ఉన్నాడు, నన్ను ఆశ్రయించలేకపోతూ ఉన్నాడు, పాపములో చిక్కుబడి ఆ పాపాన్ని విడిచిపెట్టుకోలేక వాడి జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉన్నాడు. వాడిని మార్చాలి, వాడిని నా యొద్దకు చేర్చుకోవాలని చెప్పి ఆకాశము నుండి భూలోకమును తొంగి చూస్తూ ఉన్నాడు. చూశాడు, వచ్చాడు, అనేక మంది జీవితాలు కట్టడానికి ఈ లోకానికి కూడా వచ్చాడు. తండ్రిగా ఉన్నప్పుడు అనేక మందికి సువార్త ప్రకటించాడు తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా. కానీ మానవుడు మాత్రము దేవుని మాట వినకుండా వారి జీవితాలను పతనము చేసుకుంటూ ఉన్నాడు. ఈ సువార్త పరిచర్యలు ఎందుకు పిచ్చిబట్టి కాదు చేసేది, డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని చోట్లయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సువార్త పరిచర్యలు అందిస్తారు. చక్కగా పాటలు పాడతారు, హ్యాపీగా ఉంటారు, లైటింగ్ ఉంది, సిస్టమ్ ఉంది,
వామిచ్చే వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్గా గడుపుతున్నారు అని అనుకోవద్దు. దేవుడు అనేక మందిని ఏలకొట్టి పిలిచి వారితో మాట్లాడటానికి, వారి జీవితాలు వెలిగించటానికి, అనేక మంది కుటుంబాలలో ఉన్న చీకటి పారదోలటానికి మాత్రమే, వారి జీవితాలను ఆత్మీయ వైపు నిలిపి దేవుని వైపు త్రిప్పాలనే దేవుని కోరిక. ప్రియ సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న నీలో నాలో ఏ ఆలోచన కలిగింది? దేవుడు భూలోకానికి ఎందుకు తొంగి చూశాడు? మానవుని కోసమే కదా. దేవునికి ఏమన్నా ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, స్థలాలు కావాలా, పొలాలు కావాలా? మానవుడా, నేను భూమి మీద నిర్మించాను, నీ పరిధి దాటిపోవద్దు, నీ పరిధి దాటిపోవద్దు. దాటిపోయిన మరుక్షణం నరకం అక్కడ ఉంది. దానిలోకి వెళ్ళావంటే యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకని దేవుడు నన్ను కన్నాడు గనకనే, ప్రేమమూర్తి గనక ఆ ప్రేమను చంపుకోలేక దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తిరిగి లేచి, కుమారుడా నా రక్తాన్ని ఆశ్రయించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావా? నువ్వు పాపం చేసి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? త్రాగుబోతుగా ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఆ పాపాన్ని విడిచిపెట్టలేక దేవుని సన్నిధికి రాలేక ఆగిపోతూ ఉన్నావేమో? అది అట్టే కాలము నిలవదు. శరీరేచ్ఛలు ఎప్పుడు ఉండవు. ఏజ్ మారుతూ ఉంటుంది. ఏజ్ పోయిన తర్వాత అయినా కానీ దేవుణ్ణి ఆశ్రయించకపోతే, ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు హృదయంలో పెట్టుకొని దేవుణ్ణి దూరం చేసుకొని నీ జీవితాన్ని పతనము చేసుకోవద్దు. ఈ లోకము శాశ్వతము కాదు. దేవుడు సృష్టికర్త గనక, ఆయన నిన్ను నన్ను కన్నాడు గనక నీ మీద నా మీద ప్రేమ చూపించి అనేక మందిని సువార్త పరిచర్య చేయటానికి ఆయన బిడ్డలను ఏర్పాటు చేసుకొని ఇటువంటి సభలు కానీ, మందిరాలు కానీ, సేవకులను ఏర్పాటు చేసుకొని యథార్థమైన మాటలు దేవుని గురించి తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇంకా మారతాము, పోదాం, వెళ్దాం అని చెప్పి నిర్లక్ష్యముగా ఉంటాం. ఎంతవరకు అండి? దేవుడు ఆదామును నిర్మించినప్పుడు ఆయుష్ను లెక్క పెట్టుకోవాలా. ఆదాం, ఈ లోకంలో నేను నిర్మించాను కదా, నీకు కొలత లేని ఆయుష్కాలాన్ని ఇచ్చానని చెప్పి ఆ తోటలో వదిలేశాడు. పాపము చేసినప్పుడే మరణం వచ్చింది. మన జీవితంలో ఎప్పుడు ఎంత ఆయుష్ ఉందో మనకు తెలియదు. మనము చేసిన పాపమును బట్టే ఆయుష్ తగ్గుకుంటూ వచ్చింది. మనం ఇంట్లో కరెంట్ వేసుకుంటాం, మీటర్ బిగించాడు, మనము ఎంత గాలిస్తే అంత బిల్లు వచ్చింది. అలాగే ఇది కూడా పాపము. ఈ లోకములో మనం ఎంత చేస్తే అంత బిల్లు, పాపమనే బిల్లు పరలోకములో మన చిట్టా అంతా బయటకు వచ్చింది. ప్రభువా, ఈ లోకంలో నేనేం చేయలేదు ప్రభువా, యథార్థంగా ఉన్నాను, ఎవరితో పాపం చేయలేదు, అబద్ధం ఆడలేదు, కామచూపులు చూడలేదు, ఎవరి ధనాన్ని దోచుకోలేదు, ఇష్టానుసారంగా జీవించలేదయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పి ఎందరో అనుకుంటారు. కానీ 10 మంది ముందు పలికే మాటలు నీకు అనుగుణంగా ఉండొచ్చేమో కానీ దేవునికి మాత్రము అనుకూలముగా ఉండవు. ప్రియా సహోదరుడా, నిన్ను నిర్మించిన దేవుడు నువ్వేం మాట్లాడతావో, ఏ తలంపులు ఆలోచిస్తావో, ఎలా చూస్తావో కూడా సమస్తము తెలుసు. ఆయన ఎదుట మనము అబద్ధాలు చెప్పినా, ఏది చెప్పినా కానీ ఎందుకు పనికిరావు. కరెంటు బిల్లు వచ్చినట్టుగానే మన పాపాల చిట్ట మొత్తం వచ్చింది, మొత్తం చూపిస్తాడు. అప్పుడు గుండెలు కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ సమస్త శరీరులు ఏడుస్తారంట. ఈ వాక్యము ఆత్మ సంబంధంగా తెలియపరచబడుతున్న ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వింటున్న నీలో ఈ రాత్రికాల సమయంలో ఏం ఆలోచన చేస్తావు? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీకోసం, నా కోసం కదా. దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారుగా. నేను సృష్టించాడుగా, స్త్రీగాను పురుషునిగాను నిర్మించాడుగా.
మరి నీ కోసం దేవుడు ఆకాశం నుండి చూసి నీ కోసం వచ్చాడు అని ఏ గ్రంథంలో రాయబడి ఉంది? ఏ గ్రంథంలో రాయబడి ఉందండి? ఏ గ్రంథంలో రాయబడలా. మానవ ఉనికి, వాని బ్రతుకు, వాని జీవితము, వాడి నడవడిక, వాడి పడక, ఆలోచన సమస్తము ఈ జీవ గ్రంథంలోనే ఉంది. ఇది చదివిన వాడు ఎన్నడూనూ ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. ప్రియ సహోదరుడా, జీవము కలిగిన దేవుడు గనకనే నీ మీద నా మీద ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆత్మీయ స్థితి మనది ఎలా ఉంది? ఎన్నో విషయాలలో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రియ సహోదరుడా, ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి మన జీవితాలలో సరి చేసుకునే విషయాలు ఇంకేమన్నా ఉంటే సరి చేసుకొని దేవునికి మహిమకరంగా నిలుద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలించునుగాక. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో అన్నగారు వచ్చి మరి ఆరాధన పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత ఆత్మీయ దైవజనులు మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తారు. ప్రైజ్ లార్డ్. అందరూ కాస్త పగిలిసి నిలబడదాం, ఆరాధనలోకి వెళ్దాం. అందరూ పగిలేసి నిలబడి కళ్ళు మూసుకొని ఈ ప్రాంతాన్ని జీవము కలిగిన దేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి అభిషేకించబడిన దైవజనుల ద్వారా ఈ 3 రోజులు సభలు ఏర్పరిచి ఈ మొదటి సభలోకి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చినాడు కనుక అందరూ పైకి నిలబడతాం. ఆయన పెద్ద అయిన కనుక రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, ఆరాధనలోకి వెళ్దాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ప్రభువా మమ్మల్ని నువ్వు బ్రతికించావు. మరణ పడకలో నుంచి లేవనెత్తి ఈరోజు దినాన్ని మేము చూసినట్టు ఈరోజు నాయనా ప్రైజ్ లార్డ్, ఈరోజు ప్రభువా నువ్వు చూపిన కృపను బట్టి అయ్యా 7 అడుగులు నడిచి ఈరోజు నాయనా చేసిన ప్రతి పని బాటల్లో ఆయుష్ ఇచ్చావు, శక్తినిచ్చావు, బలం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. ఈరోజు తండ్రి నీ దాసుల్ని ఏర్పరచుకొని మా ప్రాంతంలో నేను మహిమపరిచి నీ ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృపనిచ్చావు నాయన. అందరూ చేతులెత్తి, ఆకాశం వైపు చేతులెత్తుతాం. దేవుణ్ణి ప్రేమించేవారు, నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన నా దేవుడి కోసం నేను చేతులెత్తి మనసారా ఆత్మతో సత్యముతో నా తండ్రిని నేను ఆరాధించాలి. ఆయన ఆత్మతో నేను నింపబడాలి. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, తన పిల్లల కోసం వస్తున్నాడు. దేవుడు నీకిచ్చిన ఈ అవకాశములో నువ్వు దేవుడు ఆత్మను పొందుకొని ఉండవో, పొందుకోలేకుండా ఉండవో, ఈ సభలలో దేవుడు బిడ్డలమైన మనము సరి చేసుకోవాలి, సరిచేయబడాలి. దేవుడు రాకడికి సిద్ధపడాలి. దేవుడు కనుదృష్టిలో ఒక మంచి పాత్ర దేవుడు కౌగిటికి చేర్చబడినట్టు పరిశుద్ధాత్మ రెక్కలతో నువ్వు ఎత్తబడే సిద్ధపాటు తెచ్చుకోవటానికే ఈ సభల్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. నీకోసమే. మారు మనసు లేని వారికి మారు మనసు తెచ్చుకోవటానికి, రక్షణ లేని వారికి రక్షణ కలుగుటానికి ఈ 3 రోజుల సభలు నీకోసమే ఏర్పరిచాడేమో దేవుడు. నిర్లక్ష్యంగా ఉండకుండా, ఎతకారంగా ఉండకుండా
నీకోసమే ఏర్పరిచిన దేవుడికి ఆత్మతో సత్యముతో సంపూర్ణంగా దేవుడికి మన జీవితాన్ని అర్పించుకుంటూ ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలోకి దైవజ్ఞులు వచ్చి ఉన్నారు, మనకి దేవుడు మాటలు బోధిస్తానికి వచ్చి ఉన్నాడు. ఆరాధనలోకి వెళ్ళిపోతాం. అందరూ చేతులెత్తి ప్రభుని ఒక్కసారి ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నన్ను అంగీకరించు ప్రభువా, యేసయ్యా నన్ను అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా. ఈ సభల్లో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, ఈ సభల్లో నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను మరవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. దూతలు, శరాఫులు, మహాదూతలు తండ్రి నిత్యం నిన్ను ఆరాధిస్తున్నారు. తండ్రి నీ మహిమను చూస్తున్నట్టు నాకు కూడా ఒక ఆశ ఉందయ్యా. ఆ మహిమలో నేను నిలిచి దేవదూతలతో పాటు నేను నిన్ను మహిమపరుచుతూ ఆనందించాలని, సంతోషించాలని, నా కొరకు నువ్వు దాచిపెట్టిన ఆ ఆశీర్వాదం కలిగిన ఆ పట్టణములో నేను నిలబడాలి. నాకు నువ్వు దాచిపెట్టిన బహుమానం నేను పొందుకోవాలి తండ్రి. ఆశ కలిగి ఈ లోకములో నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నువ్విచ్చే ఒక అవకాశాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తున్నాను నాయన. నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను పక్కన పెట్టొద్దు తండ్రి. నా ఆరాధనలో ఆరాధన దైవముగా ఆరాధించబడు తండ్రి, ఆరాధించబడు. దూతలతో కలసి చెరాపులలో నిలసి నీ మహిమను చూడాలని నా ఆశ తీర పాడాలని. అందరూ చప్పలు కొడుతూ మన ప్రభువైన యేసయ్య నామమును మహిమపరుస్తూ ఆరాధన చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. తప్పట్లు కొడతాం, తప్పట్లు కొడతాం. దూతలతో కలసి శరాపులలో నిలసి, దూతలతో కలసి శరాపులలో నిలసి నీ మహిమను చూడాలని నా ఆశ తీర పాడాలని. నీ మహిమను చూడాలని నా ఆశ తీర పాడాలని. ఆరాధించాలని, ఆస్వాదించాలని, ఆరాధించాలని, ఆస్వాదించాలని. దూతలతో కలసి శరాపులలో నిలసి. అందరూ ఉద్యోగ చప్పలు కొడుతూ మన ప్రభువైన యేసయ్య నామమును మహిమపరుస్తూ ఆరాధన చేద్దాం. Praise the Lord, hallelujah.
దావీదు గానాల సూత్రారుడా కోరాకు కుమారుల సుధి పాత్రుడా దావీదు గానాల సూత్రారుడా కోరాకు కుమారుల సుధి పాత్రుడా నా సుతులన్నిటిపై ఆసీనుడవయ్యా నా సుతులన్నిటిపై ఆసీనుడవయ్యా నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని దూతలతో కలసి చిరాపులలో నిలసి దూతలతో కలసి చిరాపులలో నిలసి చప్పట్లు కొడదాం. ప్రభుని చూపిద్దాం. అత్యున్నతమైన సింహాసనముందు ఆసీనుడవై ప్రభు నీవుండగా అత్యున్నతమైన సింహాసనముందు ఆసీనుడవై ప్రభు నీవుండగా నీ స్వకాయి అంతులు దేవాలయమిండగా నీ సకాయి అంతులు దేవాలయమిండగా నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని ఎవరు మౌనంగా ఉండగా అందరూ చప్పలు కొట్టి మన ప్రభువైన యేసయ్య నామాన్ని ఉద్యోగంగా ఆరాధన చేస్తున్నాం కొరకు ఆమేన్. ఏ వేళ దూతలు నిన్ను పాడగా అఖండ స్వరములే ధ్వనించగా ఏ వేళ దూతలు నిన్ను పాడగా అఖండ స్వరములే ధ్వనించగా ఆ మందిరానంతా నిండగా ఆ మందిరమంతా ధూపం నిండగా నీ
మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని భూతలతో కలసి చిరాపులలో నిలచి భూతలతో కలసి చిరాపులలో నిలచి నీ మహిమను చూడాలని పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీర పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి సిరాపులలో నిలసి దూతలతో కలసి సిరాపులలో నిలసి నీ మహిమను చూడాలని పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవా యేసయ్యా దేవా నీగే పరిశుద్ధుడా
ఆరాధన యేసయ్యా